హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు మరొక మంచి ఎయిర్ డ్రాప్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకు పార్టిసిపేట్ చేయాలి, మనకు ఏ విధంగా $500 వరకు ఈజీగా పొందొచ్చు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, మనం చాలాసార్లు అయితే అనుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు క్రిప్టో ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయంటే ఎక్కువ మంది యూజర్లు పడిపోవడం వల్ల చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. బట్ ఇటువంటి ప్రాజెక్ట్స్ ఏంటంటే మనకు చాలా తక్కువ యాక్టివ్ మెంబర్స్ ఉండాలి, ప్రాజెక్ట్ చాలా గొప్పగా ఉండాలి. సో అటువంటి ప్రాజెక్ట్స్ మాత్రం ఇప్పుడు ఎతికెతికి పట్టుకుంటున్నాను. ఇది వచ్చినప్పటి నుంచి నేను ఇందులో ప్లే చేస్తున్నాను. ఎలా ఉంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. సో మెయిన్గా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, అంటే తక్కువ మంది యాక్టివ్ ఉండడానికి. సో మొదటి రీజన్ ఏంటంటే, ఇది చాలామందికి మొబైల్లో ఏ విధంగా వర్క్ అవుతుందో చాలామందికి అర్థం కావట్లేదు. సో అది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం మొబైల్లో కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి సిస్టమ్ ఉంటే కానీ ఖచ్చితంగా సిస్టంలోనే ట్రై చేయండి. సో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బట్ మొబైల్ ఎక్కువ మంది ఉంటుంది కాబట్టి మొబైల్లో ఎలా ట్రై చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రెండవ రీజన్ ఏంటంటే, సో ఇందులో మనం సెఫోలియా ఇథీరియంతో ట్రాన్సాక్షన్స్ అనేది చేయాలి. ఇది ఫ్రీగానే వస్తుంది, బట్ చాలామంది ట్రాన్సాక్షన్ అనగానే వెళ్ళిపోతూ ఉన్నారు. సో అదే మనకు కావాల్సింది. సో ఈ ట్రాన్సాక్షన్ అంటే ఈ సెఫోలియా ఇథీరియం ఎలా ఫ్రీగా ఎర్న్ చేయాలి కూడా నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మూడో విషయం ఏంటంటే, ఇది ఏఐ ప్రాజెక్ట్. ఇది భవిష్యత్తులో ఏఐ ప్రాజెక్ట్స్కి చాలా మంచి స్కోప్ అయితే ఉంది. అందులో ఇది కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. మనం ఖచ్చితంగా ట్రై చేస్తే మంచి ఎయిర్ డ్రాప్, అంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉంది. సో ఖచ్చితంగా మంచి ఎయిర్ డ్రాప్ని అయితే మనం రిసీవ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. ఈ వీడియో ఎంత లెంతీగా ఉన్నా మొత్తం చూడండి. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా చేయాలి. ప్రతి ఒక్క లింక్ ఏంటంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంటే మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేసిన ప్రతి ఒక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మొదటగా మీరు చేయాల్సిందంటే, వీళ్ళు ఇప్పటివరకు 6 మిలియన్ ఫండింగ్ అయితే రైజ్ చేశారు. సో మంచి ప్రాజెక్ట్ ఇది, బ్యాకర్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళు ఒక డి యాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనం ఆ డి యాప్లో పార్టిసిపేట్ చేయాలి. వన్స్ దాన్ని మీరు క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా అయితే చూపిస్తుంది, డెస్క్టాప్ వ్యూ కావాలని చెప్పి అడుగుతుంది. సో దానికి నేను చెప్తాను ఏ విధంగా దీన్ని అన్లాక్ చేయాలో. దీనికంటే ముందు మీరు చేయాల్సిందంటే, మన మెటామాస్క్ మీకు ఆల్రెడీ మీరు మొబైల్ కానీ యూజ్ చేస్తూ ఉంటే కివీ బ్రౌజర్లో ట్రై చేయండి. ఒకవేళ కివీ బ్రౌజర్ కానీ లేకపోతే మిసెస్ బ్రౌజర్లో అన్నా ట్రై చేయండి. సో రెండిట్లో, అంటే మిగతా ఏ బ్రౌజర్లో ట్రై చేసినా రాదు. మన క్రిప్టోకి మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. సో మీరు ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్నారు కదా, ఒకసారి వెళ్ళి ఎక్స్టెన్షన్లో చూడండి, క్లియర్గా మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీ మెటామాస్క్ డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ మీ మెటామాస్క్ అయితే ఉంటుంది, ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తుంటే. సో మెటామాస్క్లో క్లిక్ చేసి మీరు చేయాల్సిన సెఫోలియా ఇథీరియంలో ఇక్కడ నెట్వర్క్ అనేది యాడ్ చేసి పెట్టుకోవాలి. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మీకు క్లియర్గా ఇక్కడ సెఫోలియా నెట్వర్క్ అని ఉంటుంది. సో సెఫోలియా మీద క్లిక్ చేసుకోండి. వన్స్ మీరు సెఫోలియా మీద క్లిక్ చేయగానే మీ నెట్వర్క్ అయితే మారుతుంది. సో గైస్, ఇక్కడ మీకు కొద్దిగా సెఫోలియా అనేది మీరు తెచ్చిపెట్టుకోవాలి. 0.05 అయితే ఉంది, మీకు 0 చూపిస్తుంది. మీరు కొత్తగా యాడ్ చేస్తే మీకు 0 చూపిస్తుంది. దానికి ఏం చేయాలంటే, ఇంకొక లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్లో ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే క్లౌడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళి, సో ఇక్కడ ఇథీరియం సెఫోలియా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ అనేది పేస్ట్ చేస్తే మీకు ఒక 0.05 సెఫోలియా ఇథీరియం అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో జస్ట్ మెటామాస్క్లోకి వెళ్ళి దీన్ని కాపీ చేసుకుని, ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ ఇదే మీ వ్యాలెట్ అడ్రస్. సో ఇక్కడ కాపీ చేసుకొని, సో వెళ్ళి ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయగానే మీకు ఇథీరియం అనేది మీకు 0.05 అనేది వస్తుంది. చాలా ఈజీగా ఇది మీకు. అంటే ఇటువంటి వేరే సైట్లు కూడా, ఇది ఒకటైనా కాదు, వేరే సైట్లు కూడా అన్నీ కావాలంటే నేను తర్వాత చెప్తాను మీకు. మీరు ఖచ్చితంగా అన్నీ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్ ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో జస్ట్ మీరు ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ పేస్ట్ చేయగానే మీకు 0.05 అనేది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు రిసీవ్ అయిపోతుంది. జస్ట్ మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే చాలు, మీకు ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే, మీరు వన్స్ ఇక్కడ యాడ్ చేసుకోగానే 0.05 యాడ్ చేసుకోగానే ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ జస్ట్ వెబ్సైట్లోకి, నేను వెబ్సైట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేశాను మీకు, అంటే క్లియర్గా. సో ఇక్కడ మీకు ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మెనూ ఉంది కదా, మెనూలోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే మీకు ఉంటుంది. కొద్దిగా కింద స్క్రోల్ చేస్తే సెట్టింగ్స్ ఉంటుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి కొద్దిగా స్క్రోల్ చేసి ఇక్కడ యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. సో యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ 100% ఉంటుంది, దాన్ని 50% చేయండి. మ్యాక్సిమం రెడ్యూస్ చేసి కిందకి జస్ట్ అలా రెడ్యూస్ చేస్తే, మొత్తం టోటల్ రెడ్యూస్ చేస్తే ఇప్పుడు జస్ట్ బ్యాక్ వెళ్ళండి మీరు. సో బ్యాక్ వెళ్ళగానే మీది క్లియర్గా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో గైస్, ఇక్కడ మీకు చాలా తక్కువ కనిపిస్తుంది మొబైల్ స్క్రీన్లో. మీకు సిస్టమ్ ఉంటే ఖచ్చితంగా సిస్టంలో ట్రై చేయండి. సిస్టంలో ట్రై చేస్తే చాలా బెటర్ ఇంటర్ఫేస్ వస్తుంది. బట్ మీకు లేదు అనుకుంటే ఖచ్చితంగా మొబైల్లో ఈ కివీ బ్రౌజర్లో లేకపోతే మిసెస్ బ్రౌజర్లో ట్రై చేయండి. జస్ట్ ఇలా నేను ఒకసారి మీకు క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను. మీకు ఇక్కడ మీరు వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసుకు, ఇక్కడ స్పేసెస్ అని, డాష్బోర్డ్ అని మీకు ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీరు
జాయిన్ స్పేస్ అని ఉంటుంది. సో ఇవన్నీ ముందు మీరు ఒక వ్యాలెట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇక్కడ వెళ్తే ఇక్కడ మీకు కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాను, డైరెక్ట్ ఇటే క్లిక్ చేసేయకుండా మొత్తం జూమ్ అవుట్ చేసుకుని మొత్తం క్లియర్గా, అంటే ఇమేజ్ ఇంతకుముందు ఎలా ఉందో అలా బాగా జూమ్ అవుట్ చేసుకొని ఇక్కడ మీకు కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్. ఒకసారి వెళ్ళి, మీకు కనిపించకపోవచ్చు, మీకు చేస్తుంటే అర్థమవుతుంది. జస్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ అడుగుతుంది మెటామాస్క్, అంటే మీ వ్యాలెట్ అనేది అడుగుతుంది. జస్ట్ ఇక్కడ మెటామాస్క్ ఉంటుంది. ఇక్కడ మెటామాస్క్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు మెటామాస్క్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అనేది మీ మెటామాస్క్లోకి వెళ్తుంది. పైన మెనూలో ఉంది కదా, ఒకసారి మెనూలో క్లిక్ చేసి కిందకు వస్తే సో ఆల్రెడీ చూడండి మెటామాస్క్లో ఒక సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ ఒకటి, ఇంకొక 2 ట్రాన్సాక్షన్లు అయితే వస్తే 2 ట్రాన్సాక్షన్ కానీ మీరు పూర్తి చేసేస్తే మీకు ఆటోమేటిక్ కింద చూడండి, కింద కనెక్ట్ అనే ఆప్షన్ మీకు క్లియర్గా కనెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ కనెక్ట్ చేయండి. ఇప్పుడు కనెక్ట్ చేసినాక ఇంకొక సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అయితే అడుగుతుంది. సేమ్ ఇదే విధంగా జస్ట్ వెళ్ళి బ్యాక్ వెళ్ళి సేమ్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి సో ఇక్కడ మళ్ళీ వెరిఫై సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ అనేది అడుగుతుంది. సో అదే క్లియర్గా అదే విధంగా సైన్ ఇన్ మీరు ప్రెస్ చేయగానే మీకు ఇంకొక ట్రాన్సాక్షన్ అనేది మీ మెటామాస్క్లోకి వస్తుంది. సో ఇంకొక ట్రాన్సాక్షన్ వచ్చింది. సో ఆ ట్రాన్సాక్షన్ క్లిక్ చేసి ఇప్పుడు సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ చేస్తే మీకు కనెక్ట్ అవుతుంది. గైస్ ఇంత స్లో ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మొబైల్ యూజర్లో కన్ఫ్యూజన్ అవుతారు, అందువల్ల నేను ప్రతి ఒక్క స్టెప్ అయితే చెప్తూ ఉన్నాను. సో జస్ట్ కనెక్ట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీ వెబ్సైట్లోకి వెళ్ళగానే జస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు అకౌంట్ అనేది ఇక్కడ ఈ విధంగా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడి నుంచి మీరు ఏ విధంగా దాన్ని పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా యాక్టివ్గా ఉండాలి. ఇందులో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మొత్తం యాక్టివ్ ప్లేయర్స్ చూడండి గైస్, వీక్లీ చూసుకుంటే 1,80,000 మంది మాత్రమే ఉన్నారు. అది కూడా రోజుకైతే ఒక 9,000 10,000 మంది మాత్రమే అయితే ఉన్నారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్రాజెక్ట్, ఎట్టి పరిస్థితులు మిస్ చేయకూడదు. మీకు అకౌంట్ అయితే ఆటోమేటిక్గా ఒకటి క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది మెయిన్ ఇక్కడ అంటే గేమ్ ఆడాల్సిన పని లేదు. ఇది ఆటోమేటిక్ మీరు జస్ట్ క్లిక్ చేసుకుంటుంటే దాని పాటుకు అది ఆడుతూ ఉంటుంది. సో మీరేం ప్లే చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ వెళ్ళగానే ర్యాపిడ్ బ్యాటిల్ అని ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ ర్యాప్ బ్యాటిల్లో వెళ్ళి సో జాయిన్ స్పేస్ మీద ప్రెస్ చేయండి. జాయిన్ స్పేస్ మీద మీరు వన్స్ క్లిక్ చేయగానే జస్ట్ ఒకసారి జూమ్ అవుట్ చేసుకొని ఎక్కడ వస్తుందో కింద వచ్చింది. సో ఇక్కడ మీరు ఒక ఏజెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో జస్ట్ ఏజెంట్ మీద క్రియేట్ చేసుకొని ఏదో ఒక పేరు జస్ట్ ఏజెంట్ మీద క్రియేట్ చేయండి. ఒకసారి జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోండి గైస్. ఇక్కడంతా మీరు మీ మొబైల్లో చెప్తున్నాం కాబట్టి మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ప్రతిసారి నేను జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మీ ఏజెంట్ నేమ్ని ఎంటర్ చేయండి. అంటే జస్ట్ మీకు ఏ పేరుగా మీ పేరు ఉంటే మీ పేరు, లేకపోతే ఏ అదర్ పేరుని ఎంటర్ చేసుకోండి. లైక్ క్రిప్టో అసెట్స్ అని చెప్పి జస్ట్ ఏదో ఒకటి క్రిప్టో 1 2 3 4 ఏదో ఒకటి పెట్టుకుని ఏజెంట్ నేమ్ అనేది ఎంటర్ చేశాను. సో మన దాంట్లో బ్యాలెన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఇక్కడ మీకు ఆల్రెడీ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో క్లియర్గా మీకు మొత్తం క్లియర్గా చూపిస్తుంది ఎంత బ్యాలెన్స్ ఉంది అంటే మనకు ఆల్రెడీ 0.05 ఉంది కాబట్టి మీరు ఎంత చేస్తారంటే 0.01 జస్ట్ యాడ్ చేసి, లేకపోతే 0.02 అనేది యాడ్ చేసి పెట్టుకోండి. స్టార్టింగ్ బ్యాలెన్స్ అని యాడ్ చేసి పెట్టుకోండి ఇక్కడ. సో వన్స్ మీరు స్టార్టింగ్ బ్యాలెన్స్ యాడ్ చేసుకొని ఇక్కడ జనరేట్ విత్ ఏఐ ఉంది. సో దీని మీద ప్రెస్ చేయండి. జనరేట్ విత్ ఏఐ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఏదో ఒక పేరు కింద అయితే మీకు ఇక్కడ కింద ఏదో ఒకటి స్క్రోల్ అయిపోతూ వస్తుంది. సో వచ్చింది చూడండి, ఏదో ఒకటి వచ్చింది. సో అలా మళ్ళీ ఒక్కసారి పైకి తీసుకుని వెళ్ళి ఇక్కడ మీరేం చేస్తారంటే మీకు జస్ట్ ఈ బ్యాట్లో ఉంది కదా, ఇప్పుడు క్రియేట్ ఏజెంట్ అనేది ఉంటుంది. అంటే ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా వస్తుంది మీకు పైన వస్తే అది ఎంటర్ చేయండి. సో జస్ట్ అది ఎంటర్ చేయగానే క్యాప్చా అనేది కొద్దిగా చూసుకొని నీట్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే చాలాసార్లు ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉంటాయి, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. సో మీకు క్యాప్చా ఇన్వాలిడ్ అని వస్తుంది పైన సమ్ టైమ్స్. సో వన్స్ మీరు కరెక్ట్గా క్యాప్చా అనేది ఎంటర్ చేయగానే కింద క్రియేట్ ఏజెంట్ ప్రెస్ చేయగానే మీకు మెటామాస్క్ ట్రాన్సాక్షన్ అనేది, ఎందుకంటే మనం 0.02 ఈథీరియం అనేది కట్ చేసుకుంటాం కదా. సో వెళ్ళి మెటామాస్క్ ట్రాన్సాక్షన్ ఒకసారి చెక్ చేయండి. సో జస్ట్ మీరు మెటామాస్క్లోకి వెళ్ళగానే ఒక ట్రాన్సాక్షన్ అనేది వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే మీకు ఏజెంట్ అనేది క్రియేట్ అవుతాడు, ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాడు. సో ఇక్కడ మీకు కనెక్ట్ అనే ఆప్షన్ వచ్చింది. సో జస్ట్ ఈ కంటిన్యూ మీద ప్రెస్ చేయగానే మీకు ఏజెంట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఏజెంట్ ఆటోమేటిక్గా కొద్దిసేపట్లో క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఏజెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ బ్యాటిల్లో జాయిన్ అవ్వాలి. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది నెక్స్ట్ ఏ విధంగా బ్యాటిల్లో జాయిన్ అవ్వాలి. సో సెలెక్ట్ ఏజెంట్ క్లియర్గా చూసారు కదా, ఇక్కడ సెలెక్ట్ ఏజెంట్ వస్తుంది. సో సెలెక్ట్ ఏజెంట్ ప్రెస్ చేసి మనం ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. సో 1ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎంత మన దగ్గర ఆల్రెడీ ఎంత అమౌంట్ ఉంది, సో తక్కువే ఉంది మన దగ్గర 0.02 ఈథీరియం ఉంది కాబట్టి సో చాలా తక్కువ అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి. 0.001 సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ సెలెక్షన్. సో కన్ఫర్మ్ సెలెక్షన్ మీద ప్రెస్ చేయండి. వన్స్ మీరు కన్ఫర్మ్ అనేది ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే సో ఇప్పుడు ఆటోమేటిక్ గేమ్లోకి ఎంటర్ అయిపోతుంది. ఈ గేమ్ మీరు ఆడాల్సిన అవసరం లేదు, ఏమి చేయనక్కర్లేదు. సో మీ ఆపోనెంట్స్ అయితే వచ్చేసారు ఇక్కడ. సో వీళ్ళంతా మీ ఆపోనెంట్సే వీళ్ళు.
సో కొద్దిసేపు నాకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇదే గేమ్ అనేది ప్లే చేసుకొని, అంటే డిపెండింగ్ ఆన్ ఇది ఏఐ కాబట్టి అది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. సో ఏ గేమ్ వస్తే ఆ గేమ్తో ఆడుకుంటూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒకటి చూడండి ఆల్రెడీ గేమ్ అనేది స్టార్ట్ అయిపోయింది కేసు ఇక్కడ. సో గేమ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నా పొజిషన్ అంటే టాప్ 3కి ఎంత వస్తుంది. సో ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో టాప్ 3కి ఎంత వస్తుంది. సో ఫస్ట్ ప్రైజ్ అంటే 3 ప్రైజులు అయితే వస్తాయి ఇక్కడ. ఫస్ట్ వాటికి 0.002 ఇథీరియం ఎంత టెస్ట్నెట్ ఇథీరియం ఇది, దీన్ని సెల్ చేయలేము ఇది. సో ఇక్కడ నా పొజిషన్ ఎంత ఉంది. సో ప్రస్తుతానికి 4 పొజిషన్ అయితే ఉంది. సో టాప్ 3లో కానీ వస్తే మనకు కొద్దిగా ఇథీరియం అనేది విన్ అవుతాం. సో లేకపోతే మనకు ఇథీరియం అనేది రాదు, జస్ట్ గేమ్లో పార్టిసిపేట్ చేసినట్టు అవుతుంది. సో ఇక్కడ మనకు క్లియర్ కొద్దిగా పక్కకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ క్లియర్గా ఏంటంటే సో ఆటోమేటిక్గా ఇది ఏఐ కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సెంటెన్స్ అనేది రాసు ఒక టాపిక్ అనేది తీసుకుని ఆ టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, జస్ట్ అంతే, అంతమించి ఏం లేదు. సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకు రౌండ్స్ అనేది ఇక్కడ క్లియర్గా రౌండ్స్ అనేది చూపిస్తుంది. ఎన్ని రౌండ్స్ అంటే మొత్తం టోటల్ 3 రౌండ్స్ ఉంటాయి. సో 2 రౌండ్లు అనేది కంప్లీట్ అయింది. అలా 3 రౌండ్స్ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసేస్తుంది. సో విన్ అయిపోయాక ఇంతే గైస్, ఏం లేదు, జస్ట్ ఇలా మీరు గేమ్స్ అనేది ప్లే చేస్తుంటే చాలు. సో సెషన్స్ అనేది క్రియేట్ చేసుకుని ఆటోమేటిక్గా ప్లే చేస్తుంటే సరిపోతుంది. సో మళ్ళీ నేను బ్యాక్ వచ్చి చూపిస్తాను మీకు. డైలీ ఏంటంటే మీరు ఈ విధంగా యాక్టివ్గా ఉండి ఒక 3 to 4 అవర్స్కి యాక్టివ్గా ఉంటే మీరు ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే డైలీ మీకు ఎన్ని టోకెన్స్ వచ్చాయో నేను చూపిస్తాను. జస్ట్ మీరు పైకి వెళ్ళి మీకు ఇక్కడ అన్ని లీడర్ బోర్డ్, డాష్ బోర్డ్ అన్ని ఫ్రాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి మీరు ఏం చేస్తారు, మీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూడండి. వన్స్ మీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఎన్ని అంటే మీరు ఈ విధంగా గేమ్స్ ప్లే చేసినందుకు మీకు ఫ్రాక్టల్ టోకెన్స్ అనేది వీడు ప్రొవైడ్ చేస్తున్నాడు. సో ప్రస్తుతానికి 0 అనేది చూపిస్తుంది. సో డైలీ ఆడడం వల్ల డైలీ 1, 2 వస్తూ ఉంటాయి. మీరు ఎన్ని గేమ్స్ అనేది ఆడుతూ ఉంటారో అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మై ఏజెంట్స్ అనేది ఆప్షన్, మీ ఏజెంట్స్ ఒకసారి వెళ్ళి క్లిక్ చేసి మీకు ఎంతమంది ఏజెంట్స్ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను. ఇలా మీరు ఏజెంట్స్ని అప్ టు 100 వరకు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే 100 వరకు క్రియేట్ చేసి 100 మెంబర్స్తో గేమ్ అనేది ప్లే చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకోటి వీటి వల్ల యూజ్ ఏంటి అంటే, సో యూజ్ ఏం లేదు, వీళ్ళు ఒక ఏఐ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి సో ఆటోమేటిక్గా గేమ్స్ అనేది ప్లే అవుతూ ఉంటాయి వెనకాల. సో మనకు ఫ్రాక్టల్ టోకెన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకు చాలా పనులు ఉంటాయి, మనం బయటకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి టైంలో మనం ఆడలేము అనుకుంటాం. సో మన దగ్గర మీ దగ్గర ఇథీరియం కానీ ఎక్కువ ఉంటే, సో నేనైతే ఆల్రెడీ ఒక వెబ్సైట్లో పర్చేస్ చేశాను. ఒక 50 ఇథీరియం అంటే $10 $15 స్పెండ్ చేసి 50 ఇథీరియం టెస్ట్ ఇథీరియం అయితే నేను స్పెండ్ చేశాను. మీకు కావాలి అంటే వీడియో డిస్క్రిప్షన్ అంటే వీడియో కామెంట్లో ఒకసారి కామెంట్ చేయండి, నాకు కూడా కావాలి ఇథీరియం, నేను కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే ఒక కామెంట్ నేను చేస్తాను. లేకపోతే కొన్ని మైనింగ్ పూల్స్ అనేది ఉన్నాయి, అంటే సిస్టమ్ ఉన్న వాళ్ళకి మైనింగ్ చేసుకోవచ్చు ఈ సోఫాలియా ఇథీరియంని. సో ఇవి కావాలంటే ఖచ్చితంగా ఒకసారి కామెంట్ చేయండి, నేను తర్వాత ఖచ్చితంగా షార్ట్ వీడియో అనేది నేను మేక్ చేస్తాను. ఇప్పుడు మనకు పని ఉంది, బయటకు వెళ్ళాలి, మనం చేయాలనుకుంటే ఇక్కడ ఏం చేసి ఇక్కడ ఎనేబుల్ ఆటోమేషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో జస్ట్ ఎనేబుల్ ఆటోమేషన్ మీద క్లిక్ చేయండి. గైస్ మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు స్టార్టింగ్లో, బట్ వెళ్ళే కొద్ది ఏంటంటే ఖచ్చితంగా మీకు ఈజీగా అర్థం అవుతుంది, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఎనేబుల్ ఆటోమేషన్ అంటే ఒకసారి ఇదే విధంగా అనిపిస్తుంది మీకు. సో ఇక్కడ ఎంటర్ ఇథీరియం ఏమి అక్కర్లేదు, మనకు 0.02 ఉంది కాబట్టి ఇక్కడ మీరు చాలా తక్కువ అనేది ఆటోమేషన్ అనేది యాడ్ చేసుకుంటే 0.001 పెట్టుకుంటే బెటర్ ఆప్షను. సో ఎన్ని గేమ్స్ ప్లే చేయొచ్చు అంటే మీరు ఒక 10 గేమ్స్ అలా పెట్టుకోండి. జస్ట్ ఒక 10 గేమ్స్ నేను ప్లే చేయాలనుకుంటే జస్ట్ 10 గేమ్స్ పెట్టుకొని అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ మనం ఉన్న సైన్ ఇన్ చేసినా, సైన్ అవుట్ చేసినా, బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ గేమ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ మీరు ఆటోమేటిక్ ఇది కూడా అంతే. సో ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసి జస్ట్ మీరు సబ్మిట్ అనే ఆప్షన్ చూడు, ఎనేబుల్ ఆటోమేషన్ కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతుంది. ఇక సో మీకు రెడ్ సింబల్లో క్లియర్గా కింద రెడ్ సింబల్లో వచ్చేసి మీ ఆటోమేషన్ అనేది స్టార్ట్ అయిపోయి ఇక్కడ రెడ్ సింబల్లో మీ ఆటోమేషన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి చూపిస్తుంది. చాలా ఈజీ. అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు జస్ట్ మీరు ఆటోమేషన్ కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆటోమేషన్ కూడా క్యాన్సిల్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీరు ఎంతమంది ఏజెంట్స్ అన్నా చేసుకోవచ్చు. అలాగే మీరు రిజల్ట్స్ చూడాలి అనుకుంటే ఇక్కడ సెషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సెషన్ మీద క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది ఎంత అనేది చూపిస్తుంది, అది ప్రస్తుతానికి ఎంతమంది యాక్టివ్ ఉన్నారు. సో ఆల్ సెషన్స్ ఇవి మనకొద్దు. సో యువర్ సెషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెషన్లో ఏం చేస్తారంటే ఈ సెషన్ మీద క్లిక్ చేయండి. యువర్ సెషన్ మీద క్లిక్ చేయగానే సో మీరు బ్యాటిల్ అనేది వస్తుంది. సో నేను ఇందాక ప్లే చేశాను ఒకటి, మీకు కనిపించింది కదా. సో 5వ ర్యాంక్ అయితే వచ్చింది, 5 మందిలో 5వది వచ్చింది, అంటే ఓడిపోయినట్టు ఇది. సో టాప్ 3 వస్తే కొద్దిగా ఇథీరియం కూడా వస్తుంది నాకు. టాప్ 3 లేకపోతే ఇథీరియం అనేది పోతుంది. బట్ నాకు కొద్దిసేపు ఫ్రాక్టల్ టోకెన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మనకి ఇక్కడ ఫ్రాక్టల్ టోకెన్ అనేది ఇంపార్టెంట్. సో సెఫాలియా ఇథీరియం అనేది డైలీ ఏంటంటే మీకు ఇంత వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తాం కదా, మీరు డైలీ వెళ్ళి డైలీ అక్కడ 0.05 అనేది వస్తూ ఉంటుంది, అలా క్లెయిమ్ చేసుకుంటూ ఉండండి. సో ఇంకా ఎక్కువ కావాలి అనుకున్నా అంటే మనం డైరెక్ట్గా 0.1
1తో కూడా ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ఎక్కువ అమౌంట్ పెట్టే కొద్ది కూడా మంచి ఫ్రాక్షన్ టోకెన్స్ కానీ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఇథీరియం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. కావాలంటే మైనింగ్ ఎలా చేయాలో అలాగే ఎలా పర్చేస్ చేయాలి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, అక్కడ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో లీడర్ బోర్డ్ చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. మీరు డైలీ చేయాల్సింది ఇదే గైస్. అంతకుమించి ప్రతిసారి ఏం చేస్తుంటే జస్ట్ స్పేస్లోకి వచ్చారా, జస్ట్ స్పేస్ మీద క్లిక్ చేయండి. స్పేస్ మీద క్లిక్ చేసి జాయిన్ స్పేస్. సో ఇదే విధంగా మీరు ఇప్పుడు చెప్పినట్టు ప్రతి ఒక్కటి చేస్తే మీకు మెటామాస్క్ ట్రాన్సాక్షన్ వస్తుంది. చాలామంది ఏంటంటే మొబైల్లో సరిగ్గా వర్క్ అవ్వదు, అలాగే మీకు ఈ వీడియో కూడా చాలా కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఎందుకంటే చిన్న బ్రౌజర్లో అంటే మొత్తం జూమ్ అవుట్ చేసి జూమ్ ఇన్ చేసి చెప్పి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇటువంటి వాటి వల్ల ఏంటంటే చాలామంది ఖచ్చితంగా ట్రై చేయరు. సో ఖచ్చితంగా మీరు మాత్రం ట్రై చేయండి. ఒక మంచి ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నాకైతే చాలా నమ్మకం అయితే ఉంది ఈ ప్రాజెక్ట్ మీద. సో బ్యాకర్స్ కూడా బాగున్నారు. ఇటువంటి ప్రాజెక్ట్స్ మాత్రం అస్సలు మిస్ చేయకూడదు. సో ప్రస్తుతం చూడండి చాలా తక్కువ మంది, సో లైవ్ సెషన్లో మొత్తం ఏంటంటే యాక్టివ్ ప్లేయర్స్ చూడండి చాలా తక్కువ మంది యాక్టివ్లో ఉన్నారు. ఇటువంటి తక్కువ యాక్టివ్ ఉన్నప్పుడే మనం ఎక్కువ టోకెన్స్ అనేది ఎర్న్ చేయాలి. మీకు టైం ఉన్నప్పుడు ఒక జాయిన్ స్పేస్ కొట్టండి, ఒక గేమ్ అనేది ఆడుతూ ఉండండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సిస్టమ్ ఉంటే సిస్టమ్ అనేది బెటర్ ఆప్షన్. ఓకే గైస్, ఏ డౌట్స్ ఉన్నా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.